ఎందుకు ఇవ్వలేదు? సో ఇలాంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటరమణారెడ్డి గారు, ఈ వైష్ణవి డైరీకి అండ్ ఈ ఏఆర్ డైరీకి ఉన్న నెక్సెస్ ఏంటి? ఎక్కడో తిరుపతికి డైరెక్ట్గా 1.5-2 గంటల్లో రావాల్సిన వైష్ణవి డైరీ ట్యాంకరు ఎక్కడో మధురై రోడ్లో ఉండే దిండిగల్కి వెళ్ళి మళ్ళీ అప్ అండ్ డౌన్ 1000 కిలోమీటర్లు వెళ్ళాల్సినంత అంత ఇదెందుకు తీసుకున్నారు వీళ్ళు? ఇది యాక్చువల్గా జరిగింది ఏంటంటే వెంకటకృష్ణ గారు, వైష్ణవి డైరీ నుంచి ఒక ట్యాంకర్ వెళ్ళింది. ఎక్కడికి పోయింది? ఏఆర్ ఫుడ్స్ దిండిగల్కి పోయింది ఒక వేబిల్తో. మీకు డౌట్ వచ్చింది అది ఖాళీగా పోయిందా అని. వేబిల్ ఖాళీగా పోతే వేబిల్ అవసరం ఉండదు మనకి. దేర్ నో నీడ్ ఆఫ్ వేబిల్. సో వేబిల్ ఉందంటే మెటీరియల్ ఉన్నట్టు దాంట్లో. సో గీ అనేది వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ దిండిగల్కి పోయింది, తమిళనాడులో కోయంబత్తూరు దగ్గర. అక్కడికి పోయి అదే ట్రక్ వేబిల్ మార్చుకొని తిరుమలకి సప్లై చేశారు. అంటే దీని అర్థమైంది, ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీకి అంత కెపాసిటీ లేదు అనేది ఫస్ట్ పాయింట్. అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ బయట నెయ్యి కొనుక్కొని తిరుమలకి సప్లై చేస్తుంది 320 రూపాయలకి అనే విషయం మళ్ళీ మాకు అందరికీ గుర్తు చేస్తున్నా. వీళ్ళకందరికీ ఒక్కరికి కూడా కెపాసిటీస్ లేవు అనేది నేను చూపించిన టెండర్ డాక్యుమెంట్ లో. ఏది నవంబర్ 2023 నవంబర్లో వైష్ణవి డైరీకి 428 రూపీస్ టెండర్ వచ్చింది. 428 రూపాయల 4 పైసలకి టెండర్ వస్తే, ఈ టెండర్లో L1 L2 L3కి ఈక్వల్ గా 35% ఒప్పుకుంటే అంత 1,00,000 టన్నులు అయితే 35,000 పనిచేస్తారు 33,000 లెక్కన. వీళ్ళు టీటీడీ వాళ్ళు ఈమెయిల్ పంపిస్తే ఏం చెప్పారు? ఏఆర్ డైరీ వాళ్ళు మాకు వద్దు, మేము రిజెక్ట్ చేస్తున్నాం, మాకు ఈ రేటు వైబుల్ కాదు అన్నారు. ఏ రేటు? 428 రూపీస్. మేము ఈ రేటుకి సప్లై చేయలేమని డైరెక్ట్ గా టీటీడీకి ఈమెయిల్ పంపించారు. నేను ఆ ఫైల్ కూడా మీ దగ్గర పెట్టున్నాను. ది కంపెనీ హ్యాస్ రిజెక్టెడ్, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని క్లియర్ గా రాశారు. ఎప్పుడు ఇది? పోయిన సంవత్సరం 25వ తేదీ నవంబర్లో. మార్చిలో 320 రూపాయలకి నువ్వు ఎట్ట టెండర్ వేస్తావు? అంటే 100% నీ దగ్గర కెపాసిటీ లేదు. నువ్వు వేరే డైరీల దగ్గర నుంచి నువ్వు నెయ్యి తెప్పించుకుంటున్నావు. నెయ్యి తెప్పించుకుంటూ నువ్వు కల్తీ చేయకుండా నీకు ఎట్ట వైబుల్ అవుతుంది చెప్పండి? అసలు మీకు ఎట్ట గిట్టుబాటు అవుతుంది? ఎంత లాస్ వస్తుంది? ఒక 5,000 కేజీలో ఒక 1000 కేజీలు అంటే పోనీలే వెంకటేశ్వర స్వామికి 320 వేసుకుంటాం, మనకు 1000 రూపాయలైనా 500 పర్వాలేదు, ఆ దేవుడి దగ్గరికి ఇస్తున్నాం. అట్ట కాదు కదా. లక్షల టన్నులు, 7 లక్షలు 10 లక్షలు 15 లక్షల టన్నులు నెయ్యి పోతా ఉందంటే ఏ కంపెనీ అయినా ఎట్ట సప్లై చేస్తుంది అనేది పదే మేము మొత్తుకుంటా ఉండేది అదే. అస్సలు ఏఆర్ డైరీకి సప్లై చేసే కెపాసిటీ లేదని ఈ విషయంలో వైష్ణవి డైరీ నుంచి వెళ్ళిన దాంట్లో మనకు అర్థమైంది. సరే, నెక్స్ట్ అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎట్టొచ్చారు? టెండర్ కండిషన్స్ ఏ విధంగా మార్చారంటే, ఎంత భయంకరంగా మార్చారంటే, ఒక టెండర్ కండిషన్, ఒక డైరీ 3 సంవత్సరాలు మినిమం స్టాప్ ఇచ్చి ఉండాలి. అంటే 3 years ఆపరేషన్లో ఉండాలి. ఎత్తేసారు ఒక సంవత్సరం ఉండి, ఇప్పుడు వెంకటకృష్ణ డైరీ పెడితే కరెక్ట్గా సంవత్సరంలో సప్లై స్టార్ట్ చేయొచ్చు. 3 ఏళ్ల నిబంధన ఎత్తేసారు. ఇంకొక ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న నిబంధనలు. దీనికి ముందర కూడా 4 లక్షల లీటర్లు పాలు, ఆవు పాలు, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, ఆవు పాలు, బర్రె పాలు కాదు, 4 లక్షల లీటర్లు ఆవు పాలు కెపాసిటీ ఉండే డైరీ ఉండాలి పర్ డే మీకు. అది ఉంటేనే మీరు టెండర్ పార్టిసిపేట్ చేయొచ్చు. దాన్ని ఏం చేశారు తెలుసా వెంకటకృష్ణ గారు? 2 లక్షలు చేశారు. దాని తర్వాత అది కూడా ఎత్తేసారు. అంటే వెంకటకృష్ణ గారు కూడా ఒక ఆవు పెట్టుకొని వీకే డైరీ అని పెడితే మీరు కూడా సప్లై చేసి వచ్చు తిరుమలకి, ఇబ్బందే లేదు.
మీరు కూడా సప్లై చేయొచ్చు. ఒక్క కావు పెట్టుకొని పిండుకోవడం, పొద్దున్నే సాయంకాలం పోయి పోసేయడం. నేను కూడా వీకే డైరీ మీద కాంట్రాక్ట్ తీసుకొని ఆనం రమణారెడ్డి డైరీ నుంచి భానుప్రకాష్ రెడ్డి డైరీ నుంచి నెయ్యి కొనుక్కొని నా పేరు మీద తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ వైవి సుబ్బారెడ్డి మీకు ఫ్రెండ్ అయితే. వైవి సుబ్బారెడ్డికి నేను వాళ్ళ మనిషి ఉండాలి అప్పుడు. సరే, ఇంకొకటి ఎంత తమాషా చూడండి, అసలు ఎంత ఘోరం అంటే టర్న్ ఓవర్ 150 కోట్లు ఉండాల్సిన 100 కోట్లు టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండాల్సింది 50 చేసేసారు. ఎందుకు చేశారు ఇవన్నీ? ఎన్నో ఇంకా నేను చదువు